నమస్తే అండి. ట్రెడిషనల్ ఇండియా ఛానల్కి స్వాగతం. బాపట్లలోని భావనారాయణ స్వామి గుడి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 భావనారాయణ స్వామి గుళ్ళు ఉన్నాయి. అందులో ఇది బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణంలో ఉంటుంది. ఇది చాలా ప్రసిద్ధమైంది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఒకటి కృష్ణదేవరాయలు ప్రతిష్ఠించింది. ఈ గాలిగోపురం అనేది కొన్నేళ్ల క్రితం పడిపోయింది. చాలా ఏళ్ళు పట్టింది దీన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి. పోయిన సంవత్సరం పౌర్ణమి వైశాఖ మాసంలో దీన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఆంజనేయ స్వామివారండి. అంతరాలయంలో లోపల చుట్టూతో ఇలా ఉంటాయి. చెన్నకేశవ స్వామి, ఈ గుడి డెవలప్మెంట్ చేస్తున్నారండి, కాబట్టి కొన్ని పనులు ఇంకా జరుగుతున్నాయి ఇక్కడ. సుందరవల్లి రాజ్యలక్ష్మి తాయారు అమ్మవారు. ఇక్కడ స్వామివారి పేరు శ్రీమద్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ క్షీర భావనారాయణ స్వామివారు. ఇక్కడ లోపల చూస్తున్నట్లయితే శ్రీ వ్యాఖ్యానాస ఆచార్యుల వారు, భృగు మహర్షి, మరీచి మహర్షి, అత్రి మహర్షి, కశ్యప మహర్షి ఆయనతో పాటుగా ఉన్నారు. ఈ భావనారాయణ స్వామి గుడి చాలా పురాతన కాలమైందండి. ఇక్కడ రంగనాథ స్వామి వారు చూసారా, ఎంత కళగా ఉంటారో స్వామి. శేషశయనం మీద పడుకొని బ్రహ్మదేవుడు కమలంలో, శ్రీదేవి భూదేవి. ఇక పాదాల దగ్గరికి వస్తే కరత్మంతుడు, జయ విజయులు. స్వామిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత బాగుంటారు స్వామి. ఇక్కడ ఆండాల్ గారు తాయారు. ఈయన కోదండ రామస్వామి వారండి. జ్వాలా నరసింహస్వామి. స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి విశేష పూజలు చేస్తారు. చాలా మహిమ గల స్వామివారు. భాష్యకాచార్యులు సన్నిధి అంటారు దీన్ని. ఇది ప్రధాన ఆలయం అండి.
దర్శించుకుంటానని